బ్రాండ్ తెలంగాణను బలిపెట్టదట. ఎవడరా బ్రాండ్ చేసింది? నువ్వు చేసినావా? నీ అయ్య చేసిండా? సిగ్గుండాలి కొంచెమైనా. ఏమంటాడు ఇక్కడ ఒకసారి చూడండి. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులు ఆకర్షించాలి. మరి మీరు చేసింది మీరు మీ యొక్క పెట్టుబడులు మీ యొక్క బినామీల పెట్టుబడులు ఆకర్షించేందుకు పాలసీలు తీసుకొచ్చి తప్ప ఏది లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చైన్స్ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. ఇది విపత్తు లాంటిదే. ఇక్కడ ఎంతో కష్టపడితే వచ్చిన అమర్ రాజా రాష్ట్రాన్ని వీడుతామని ప్రకటించడం బాధాకరం. అమర్ రాజా బ్యాటరీస్ ఎవరైతే ఉన్నారో ఈయనే అమర్ రాజా బ్యాటరీస్ గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్లాంట్ ఉండే అమర్ రాజా బ్యాటరీస్ది. అక్కడ ఏమైంది, అక్కడ ఎంపీ అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ దీని ఓనర్ ఆయనే టీడీపీ సంబంధించిన వ్యక్తి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎవరైతే అమర్ రాజా బ్యాటరీ ఓనర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎంపీ ఆయనను చాలా ఇబ్బంది పెడితే శరణు వచ్చిండు. ఎవరికి? కేటీఆర్ దగ్గరికి శరణు వస్తే ఈ దొంగ అమర్ రాజా బ్యాటరీస్ తోటి లోపాయకర ఒప్పందం చేసుకొని అక్కడ నిర్మిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆడ ఏమైంది, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, అందుకే మళ్ళీ తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టిర్రు ప్లాంట్, మళ్ళీ యథాతథం కొనసాగుతోంది. దానికి రేవంత్ రెడ్డి కారణము, పెట్టుబడులు సరిగ్గా లేవు, పాలసీలు సరిగ్గా లేవు అని చెప్పేసి విమర్శిస్తా ఉన్నాడు ఈ దొంగ. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. నీకు అసలు దిమాగ్ ఉండి మాట్లాడుతున్నావా, దిమాగ్ లేకుండా మాట్లాడుతున్నావా? ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. ఏక్కడ రుణమాఫీ పైన ఎందుకు మాట్లాడవు? రుణమాఫీ సరే కొంతమందికి రాలేదు, టెక్నికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి, రాలేదు. కనీసం మీ హయాంలో రుణమాఫీ చేయలేదు, మీ హయాంలో గురుకులాలు సరిగా లేవు, మీ హయాంలో పెట్టుబడులు సరిగా రాలేదు, మీ హయాంలో వాటర్కి సంబంధించినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది. ఎవరు దీనికి కారణం? మీరు కాదా? మీరు ఇప్పుడు వచ్చి దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవడరా మీకు చెప్పింది? సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. అమర్ రాజా బ్యాటరీస్ పోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం సంబంధం? వాడు అక్కడ టీడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాడు వెళ్ళిండు. వాడు ఆల్రెడీ అక్కడ కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, వాడు అక్కడ సెట్ చేసుకుంటా ఉన్నాడు. వాడు రాజకీయాలకు దూరంగా పోయింది భయపడి. వాడు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు వాడు అరాచకాలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చిన వాడు. నువ్వు లోపాయకర ఒప్పందం చేసుకొని నువ్వు ఆ కంపెనీలలో షేర్లో ఇవ్వబడి తీసుకొని పర్మిషన్ ఇచ్చావు. ఇప్పుడు అక్కడికి పోతా ఉంటే నీకు నొప్పి వస్తూ ఉంది. ఎందుకంటే నీ ఇన్వెస్ట్మెంట్లో నీ పెట్టుబడులు అన్నీ కూడా తరలిపోతూ ఉన్నాయి కదా. సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికి. అమర్ రాజా బ్యాటరీస్కి కేటీఆర్కి ఒప్పందాలు ఉన్నాయి, లోపాయకర ఒప్పందాలు ఉన్నాయి. ఈరోజు పోతా ఉన్నాయి కదా, డబ్బులు రావు కాబట్టి ఇప్పుడు నీ యొక్క ఏడుపు ఇదంతా వేరే ఏడుపు కాదు నీది. ఇలాంటి దొంగను మనం నమ్మొద్దు. ఈ కేటీఆర్ అనే దొంగను అసలు నమ్మనే నమ్మొద్దు.